మినప్పిండితో చేసుకుంటే బాగుంటుంది కదా, అంటే సాఫ్ట్గా ముద్దలాగా ఉంటుంది. అదే మనం రవ్వ వేసామనుకోండి మనకి ఒక కాస్త గట్టిదనం అనేది, సాఫ్ట్ అనేది, బైండింగ్ అనేది ఉంటుంది. సో ఈ డోక్లా కోసం కూడా మనం ఉప్మా రవ్వ కాస్త వేసుకున్నాము బైండింగ్ కోసం, అంటే కొంచెం స్ట్రెంగ్త్ ఉండడం కోసం. నూనె వేసిన తర్వాత కూడా కలిపేసేయండి. లాస్ట్లో మనం స్టీమ్ చేసే ముందు ఫ్రూట్ సాల్ట్ అంటే ఏం లేదండి, ఈనో మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ ఈనో ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈనో ఉంది, అలాగే ఇక్కడ మన స్టీమర్ కూడా రెడీగా ఉంది. మీకు ఇడ్లీ స్టీమర్ ఉంటే మీరు ఇడ్లీ స్టీమర్ యూస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు మన కేక్ చేసే బేకింగ్ దాంట్లో నేను యూస్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. లేదంటే మీరు ఒక స్టీల్ ప్లేట్, అంచు ఉన్న స్టీల్ ప్లేట్ తీసుకొని కాస్త నూనె రుద్దారనుకోండి, అంటుకోకుండా ఈజీగా మనకి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ దానికి నేను గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు, ఇది సిలికాన్ది. కానీ అయినా కాస్త నేను నూనె వేసేసి మీకోసం చూపిస్తున్నాను. కొంచెం నూనె వేసేసి మొత్తం రుద్దేసేయండి. మనం స్టీమ్ చేసుకున్న తర్వాత ఈ డోక్లా ఈజీగా బయటికి వచ్చేస్తుంది. ఏమన్నా ఎక్సెస్ ఉందనుకోండి పిండిలో వేసేసుకోవచ్చు. సో మరి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టీమర్ రెడీ ఉంది, పిండి రెడీ ఉంది, మనం స్టీమ్ చేసుకోవటానికి డిష్ కూడా రెడీగా ఉంది. లాస్ట్ ఈనో అంటే ఫ్రూట్ సాల్ట్